ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని భావిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. సాయంకాల సమయంలో తండ్రి, మీ యొక్క మాటలు ధ్యానం చేయటానికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాను. తండ్రి, మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు, తండ్రి, మా యొక్క ప్రవర్తన ప్రతిదీ కూడా సరి చేసుకున్నటకు తండ్రి, మీ మాటలు మాకు ఎంతో అవసరమైంటుండగా దేవా, మరొకసారి మాతో మాట్లాడమని ఈ సమయాన్ని అంతటిని తండ్రి మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని, మమ్మల్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని తండ్రి మీరే బోధించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. కాబట్టి మన ఆత్మ ఏ రీతిగా అయితే వర్ధిల్లుతూ ఉంటున్నదో ఆ రీతిగా ప్రతి విషయంలో కూడా మీరందరూ కూడా, మనమందరం కూడా వర్ధిల్లాలి అనేటువంటిది నా యొక్క ప్రార్థన అయి ఉంటున్నది. తిరిగి 2020వ సంవత్సరంలోని డిసెంబర్ మాసం అంటే 12వ మాసంలోనికి మనందరము కూడా ప్రవేశించాము. ఇది కేవలము దేవుని యొక్క కృప. ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో, భయంకరమైనటువంటి మహమ్మారి తాండవిస్తున్నటువంటి రోజులలో మనము ఇంటి దగ్గరే ఉంటూ ఇన్ని రోజులు గడిపి ఉంటున్నమైనప్పటికీ దేవుని యొక్క వాక్యం మనకు ఎంతో సమీపముగా మన యొక్క గృహంలోనికి ఫోన్ ద్వారా కానీ మాధ్యమాల ద్వారా వస్తూ ఉంటున్నది. కాబట్టి డిసెంబర్ మాసం అనగానే ఎంతో ఉత్సాహం కదా. పాటలు, ఆటలు, కొత్త బట్టలు, మినీ క్రిస్మస్లు, క్యారల్ సింగింగ్, క్యాండిల్ లైట్ సర్వీస్లు, కేక్లు, క్యాంప్ ఫైర్, ఇలా చాలా ఎన్నో కదా. ప్రతిదీ కూడా మనకి ఉత్సాహాన్ని తీసుకువచ్చేటువంటి సమయం. అందుకని అంటారు జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్ అని. అంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలోనికి రాగానే, క్రిస్మస్ సీజన్లోనికి మనం రాగానే ఎందుకు ఆ ఉత్సాహము అంటే క్రీస్తు దానికి కారణమై ఉంటున్నాడని. కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు ఈ పరిస్థితులు మనం చేసుకోగలుగుతామో లేదో కానీ 2019వ క్రిస్మస్ సెలబ్రేషన్స్ గత సంవత్సరంలో మనం చేసుకునేవన్నీ కూడా గుర్తు వస్తాయి. మరి ఈ సంవత్సరం సంగతి ఏంటి మరి అని ఎలా అని ఒక ఆలోచన, మరి ఆ యొక్క సెలబ్రేషన్స్ అన్ని చేసుకోవటం ఇప్పుడు అవసరమా అనేటువంటి ఒక ప్రశ్న, ఏమవుతుందిలే అనేటువంటి ఒక తెగింపు కదా. సరే, మనం ఇప్పుడు అడ్వెంట్ సీజన్లో ఉన్నామన్నమాట. అడ్వెంట్ సీజన్ అని అంటే క్రిస్మస్కి ముందు 4 ఆదివారాల ఈ యొక్క మధ్యకాలాన్ని అడ్వెంట్ అని అంటారు. అంటే నవంబర్ 29 నుంచి అడ్వెంట్ అనేటువంటి సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక 2020లో మరి అది చూస్తే మనం ఎంతో భయంకరమైనటువంటి రీతిగా మారింది. మరి ఈ అడ్వెంట్ సీజన్లో మరి ఈ యొక్క ప్రభావము మన మీద ఉండవలసి ఉంటుందా అనేది ఆలోచించాలి. అయినప్పటికీ క్రీస్తు రక్షకుడు కాబట్టి మనము ఆ యొక్క సంతోషంలో మనము కొనసాగాలి అనేటువంటిది జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కాబట్టి 2020 ఇందాక చెప్పినట్లు ఎంతో భయంకరముగా మారిపోయింది. అసలు అదొక పీడ కలగా ఒక్కొక్కరి జీవితాల్లో ఉండిపోయింది. ఏదో తెలియని అంధకారంలో ఉంటున్నాము, అయోమయ స్థితిలో ఉంటున్నాము. ప్రపంచం అంతా కూడా, ప్రజలందరూ కూడా ఆ రీతిగా ఉంటున్నారు. మరి ఈ పరిస్థితికి ఎటువంటి క్రిస్మస్ మనకు అవసరము, ఇలాంటి క్రిస్మస్ మనం చేసుకోవాలి అనేటువంటిది మనము ఆలోచించాలి. ఇంతకుముందు చేసుకునేటువంటి క్రిస్మస్ లాగానే ఇప్పుడు చేసుకోవటం బాగుంటుందా? మరి మనకు కావాల్సినటువంటి క్రిస్మస్ ఎలాంటిది, ఏంటి అనేటువంటిది మనము ఆలోచన చేద్దాం. వాక్యంలో
ఉన్నటువంటి విషయాలను ఒకసారి తిరిగి మనము నెమరు వేసుకుందాము అంటున్నాం. తెలిసిన విషయాలని తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మనము ఆత్మీయ స్థితిలో మనము బలము పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనములు మనం చూసినట్లయితే, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎంతో చక్కటి మాటలు ఇక్కడ మనం చదువుకున్నాము. ఎంతో బాధభరితమైనటువంటి స్థితిలో నుంచి సంతోషకరమైనటువంటి స్థితిలోనికి ఏ రీతిగా ప్రవేశిస్తాము అనేటువంటి ఈ 2 వచనాల్లో ఆ విషయం ఎంతో చక్కగా మనము అర్థం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. వేదన పొందినటువంటి దేశము ఇక ఎంతో మహిమ గలదానిగా అది మార్చబడుతూ ఉంటున్నది. అవమానపరచబడినటువంటి దేశము అది ఎంతో దీవించబడుతూ ఉంటున్నది. ఆ యొక్క దేశాలలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగు చూస్తారు. మరణ ఛాయలు కలిగినటువంటి దేశ నివాసులందరూ కూడా వారందరి మీద వెలుగు ప్రకాశిస్తుంది అనేటువంటి మాటను మనము ఈ విషయాలను మనం ఈ యొక్క సమయంలో ధ్యానము చేద్దాము. మరి ఎవరు ఈ జనులు అనంటే గలిలయ ప్రదేశంలో నివసిస్తున్నటువంటి వారు. మరి వారు ఎందుకు చీకట్లో ఉంటున్నారు అని అంటే వారి యొక్క రాజధానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశము. వారు చాలా దూరంగా వారు ఉంటున్నారు. అదే రీతిగా దేవునికి కూడా వారు చాలా దూరంగా ఉంటున్నారు. మందిరానికి వెళ్ళటము కానీ ధర్మశాస్త్రాన్ని చదవటం కానీ లేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. అన్యుల యొక్క పద్ధతిలో వారు ఎంతగానో మిళితమైపోయి వారికి అలవాటు పడిపోయి వారు ఆ రీతిగా ఉంటున్నారు అనేటువంటిది మనము దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 15వ అధ్యాయము 3-5 వచనాల్లో మనం ఆ విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాము. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 3వ వచనంలో, నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. కాబట్టి అలాంటి స్థితిలో ఇది ఒక ప్రవచన వాక్యంగా ఉంటున్నది. తర్వాత భవిష్యత్తులో వారికంట ఉపదేశము చేసేటువంటి యాజకులు ఉండరు. దేవుడు నిజమైనటువంటి దేవుడు వారికి సమీపంగా ఉండడు. ధర్మశాస్త్రం కూడా వారికి లేకుండా పోతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనము గ్రహిస్తూ ఉంటున్నాము. తిరిగి 5వ వచనంలో చూస్తే, ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జనము ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నారు. కాబట్టి చీకటిలో వారు ఉంటున్నారు. 7వ వచనం చూస్తే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి విషయాల గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. ఏ రీతిగా ఆ ప్రజలు ఉంటున్నారు తిరిగి మనం చూస్తాము. ఇంకా స్పష్టంగా ఈ యొక్క ప్రదేశం గురించి ఎలా రాయబడి ఉంటున్నది అని అంటే, మనము మత్తయి సువార్తలో ఈ యొక్క మాట తిరిగి మరొకసారి రాయబడటం మనం చూస్తాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము, నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును
యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఈ రీతిగా యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ యొక్క మాట తిరిగి ఇక్కడ కోట్ చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రజలు ఏ రీతిగా ఉన్నారు అని అంటే వారు చీకటిలో ఉంటున్నారు, పాపాంధకారంలో ఉంటున్నారు, ఆత్మీయ దృష్టి లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. మరి ఈ రోజులలో కూడా అదే రీతిగా ఉంటున్నారు కదా. ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ లోకంలో మనము కూడా ఇప్పటి జనము కూడా పాపంలో జీవిస్తూ ఉంటున్నారు, మరణాంధకారంలో వారు ఉంటున్నారు. వెలుగును చూడాలని ఇష్టం లేదు, వెలుగులో నడవడానికి ఇష్టం లేదు, రక్షణ లేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. మరి ఆ దినాలలో ఏ రీతిగా అయితే చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగు వచ్చి ఉంటున్నదో ఈ దినంలో కూడా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ రీతిగా ప్రకాశిస్తూ ఉంటున్నది అనంటే ఇలాంటి వారికి కూడా వెలుగు వచ్చింది. ఒక విమోచకుడు వస్తాడు అనేటువంటిది అక్కడ విమోచకుడు ఆయన అందరి మీదికి తన యొక్క వెలుగుని ప్రకాశింప చేస్తాడు అనేటువంటి మాటను మనము అర్థము చేసుకోవాలి. ఒక నూతన వెలుగు భూమి మీద ప్రకాశిస్తూ ఉంటున్నది. ఈ యొక్క ప్రవచనం, ఇక్కడ చెప్పబడినటువంటి ప్రవచనము, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అంటే ఒక పెద్ద లైట్ వచ్చి వారి యొక్క చీకటిని అంతటిని పారద్రోలడం అనేటువంటిది కాదు. కానీ అక్కడ ఆ యొక్క వెలుగు అనేటువంటిది ఎవరు అంటే రక్షకుడు మెస్సయ్య పుడతాడు అనేటువంటి, జన్మిస్తాడు అనే దానికి అక్కడ చెప్పబడినటువంటి ప్రవచన వాక్యమై ఉంటున్నది. మరి ఆ యొక్క నెరవేర్పు ఎక్కడ జరిగింది అని మనం చూసినట్లయితే తిరిగి లూకా సువార్త 1వ అధ్యాయము 78-79 వచనాల్లో మనం చూసినట్లయితే, మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. కాబట్టి ఈ యొక్క శిశువు, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క వెలుగు మహావాత్సల్యంతో ఆయన అందరి పాపమును క్షమించగలిగేటువంటి ఆయన పాప విమోచకుడై ఉంటున్నాడు. ప్రజలకు రక్షణ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆయన ఒక రక్షకుడై ఉంటున్నాడు. అదే రీతిగా ఆయన మార్గమును సిద్ధపరిచేటువంటి ప్రభు అయి ఉంటున్నాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే రీతిగా చీకటిలో ఉన్నటువంటి వారు, మరణ ఛాయలో ఉంటున్నటువంటి వారికి వెలుగు ఇవ్వగలిగేటువంటి గొప్ప వాత్సల్యత కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. మరి ఆ దేవుడే అరుణోదయము ఇచ్చేటువంటి దేవుడు. ఇక్కడ మనకు అరుణోదయము ఇవ్వబడి ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పును ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఇదే మాట తిరిగి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనము చూస్తాము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. కాబట్టి ఆ వెలుగు ఎవరు అనంటే ఆ వెలుగు క్రీస్తు అయి ఉంటున్నాడు అని మనం ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది, చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి యేసయ్య చెప్తున్నటువంటి మాట, నేను లోకమునకు వెలుగును, నేను వెలుగును, నేను మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి నేను
వారిని నేను విడిపించేటువంటి దేవుడు, నేను చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చేటువంటి దేవుడును, వారిని మహిమలోనికి నడిపించేటువంటి దేవుడు, చీకట్లో ఉన్నటువంటి దేశాన్ని నేను ఎంతో మహిమ పొందేటువంటి దేశముగా మార్చగలిగేటువంటి వాడు నేను, వెలుగును అని ఇక్కడ మనం గ్రహించాలి. క్రీస్తు వెలుగై ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పు మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అదే రీతిగా మనం చూస్తాము, అక్కడ గలిలయ ప్రాంతం అంతా కూడా అషీరీయుల చేత ధ్వంసం చేయబడి ఉంటున్నది. కానీ ఆ రీతిగా ధ్వంసం చేయబడి ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క దేశాన్ని దేవుడు యేసయ్య ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము ఇక్కడ వాక్యంలో చదువుతాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఏమని చెప్పబడుతుంది అంటే, ఇందాక చదువుకున్నటువంటి మాటని, నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి దేశంలో ప్రాంతంలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండడం ఒక క్యాపిటల్ సిటీ అన్నమాట. సో అక్కడ యేసయ్య గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి చీకట్లో ఉంటున్నారు, వారు పాపంలో ఉంటున్నారు, మంచి అనేటువంటిది తెలియదు, ఏది సరి అయిన మార్గమో తెలియదు, ఆత్మీయంగా ఉండటం ఏంటో తెలియదు. అట్లాంటి ప్రదేశంలో ఆయన పరిచర్య చేయటానికి ఇష్టపడ్డాడు. చాలా మనం చూస్తాం గలిలయకు వెళ్ళాడు అని మనం చూస్తాం. ఇదే 4వ అధ్యాయం 23వ వచనంలో, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆ యొక్క వెలుగు ఏదైతే ఉండిందో ఆ వెలుగు వాక్య రూపముగా ఉన్నటువంటి దేవుడు వెలుగుగా ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆ యొక్క ప్రాంతం అంతట్లో సంచరించి వారందరికీ బోధిస్తూ ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ వారిని స్వస్థపరుస్తూ ఎంతో గొప్ప వెలుగుని ప్రసరింపచేసినట్లుగా మనం అక్కడ ఎంతో చక్కగా అర్థం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి నిజమైన వెలుగు చీకటిని పారద్రోలుతుంది. నిజమైన వెలుగు అది చీకటిని పారద్రోలుతూ ఉంటున్నది. మార్టిన్ లూథర్ కింగ్ ఈ రీతిగా అన్నాడు, డార్క్నెస్ కెనాట్ డ్రైవ్ అవుట్ డార్క్నెస్, ఓన్లీ లైట్ కెన్ డూ దట్. చీకటిని పారద్రోలలేదు, కానీ వెలుగు మాత్రమే చీకటిని పారద్రోలగలుగుతుంది. కాబట్టి దేశం మీద ఉన్నటువంటి చీకటే కానీ, మనుషుల మీద ఉన్నటువంటి చీకటే కానీ, కుటుంబాల మీద ఉన్నటువంటి చీకటిని కానీ ఎవరు కూడా పారద్రోలలేరు. కేవలము వెలుగు అనబడినటువంటి క్రీస్తు మాత్రమే, వెలుగైనటువంటి క్రీస్తు మాత్రమే ఆ యొక్క చీకటిని పారద్రోలగలుగుతారు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క సీజన్లో ఉంటున్నటువంటి మనము ఈ యొక్క డిసెంబర్ మాసంలో కోరుతూ ఉంటున్నాను. కాబట్టి మనలను వాక్యపు వెలుగులోనికి నడిపించేటువంటిది క్రీస్తు వెలుగై ఉంటున్నది. అంతేకాదు సంతోషము, విడుదల, సమాధానాన్ని కూడా ఇచ్చేటువంటిది దేవుని యొక్క వెలుగై ఉంటున్నది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దాసత్వంలోనికి తీసుకువెళ్ళబడతారు, కానీ దేవుడు వారి మీద కనికరించి వారిని విడిపిస్తాడు, వెలుగుని ప్రకాశింపచేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ శాశ్వతమైన విడుదల ఇచ్చేటువంటి మెస్సయ్యను గురించి మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఇది కేవలము బంధకాల నుంచి విడుదల ఇచ్చేటువంటి దేవుడు లేదా చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించేటువంటి దేవుడు మాత్రమే కాదు, కానీ శాశ్వతమైన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనేటువంటి మాట. మరణము భయంకరమైనటువంటిది. మనం చూస్తున్నాం ఈ సమయంలో మరణం ప్రతి ఒక్కరికి ఎంత దగ్గరగా మనం లోకంలో చూసాం. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనుషులు ఎందుకు ఏ కారణం బట్టి తెలియక మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి బలహీనతలు ఇవన్నీ కూడా ఎంతో వేదన చెందిస్తుంటున్నాయి దేశాన్ని, ప్రజల్ని. కాబట్టి అలాంటి మరణ భయం ఉన్నటువంటి ఈ భూమి మీద లేదా దేశానికి మనకు వెలుగు
ప్రకాశింపచేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క వెలుగు మన మధ్య అది సంచరించినట్లుగా మనము కూడా కోరుకోవాలి. ఆ యొక్క వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది, కానీ ఈ లోకము వెలుగుని స్వీకరించలేదనేటువంటి మాట మనం యోహాను సువార్తలో మనం చదువుతాము. కాబట్టి మనం ఆ వెలుగుని స్వీకరించే వారంగా ఉండాలి. ఆ వెలుగు చూస్తాము యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. మరి వెలుగుని మనం తెలుసుకోగలుగుతుంటున్నామా? వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటున్నదా అని ఒకసారి మనము ఆలోచన చేయాలి. కాబట్టి నష్టము, విపత్తు, కష్టము, అజ్ఞానము ఇవన్నీ కూడా తాండవిస్తుంటున్నాయి. కన్ఫ్యూజన్, ఏం చేయాలో, ఎందుకు చేయాలో అసలు ఏంది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంచి మనం చూస్తున్నాం. ఈ వ్యాక్సిన్ కనుక్కోవడం బట్టే కానీ, లేకపోతే బిజినెస్లు చేయడానికే కానీ, ఏది చేయాలని కూడా అది చేయాలా చేయకూడదా ఇలాంటి పెద్ద అజ్ఞానంలో మనుషులు ఉంటున్నారు. కాబట్టి మరణం ఎంత భయంకరంగా తాండవిస్తున్నటువంటి సమయంలో వెలుగు అవసరమై ఉంటున్నది. మనం చూస్తాము యోబు గ్రంథము 10వ అధ్యాయము 21-22 వచనంలో, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఎంతటి భయంకరమైనటువంటి అంధకారము మనిషిని, మానవుని అది ఆవరించి ఉన్నది అని అంటే, అటువంటి అంధకారంలోనికి వెళ్ళకుండా ఉండటానికి యేసయ్య వెలుగుగా ఆయన లోకంలో అవతరించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెలుగు ప్రకాశిస్తూ ఉంటున్నది, అది క్రీస్తు అయి ఉంటున్నది, అది నిజమైన వెలుగు అయి ఉంటున్నది, నీతి సూర్యుడి వెదజల్లేటువంటి వెలుగు రేఖలై ఉంటుండగా మనము ఆ యొక్క వెలుగులో మనం నడవడానికి ఇష్టపడాలి. ఆ వెలుగు మన మీద ప్రకాశింపబడటానికి మనము ఇష్టపడాలి. కాబట్టి నిజమైన క్రీస్తు అనే వెలుగు మన మధ్య ప్రకాశించాలి. మనలో చీకటిని పారద్రోలాలి. మరణ ఛాయలు మనలో నుంచి పోవాలి, మన మీద నుంచి పోవాలి, మన యొక్క ఇంటి మీద నుంచి పోవాలి, మన దేశం మీద నుంచి ఆ యొక్క మరణ ఛాయలు పోవాలి. కాబట్టి ఆ యొక్క రక్షకుడు ఉదయించాలి, ఆ యొక్క రక్షకుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా మనము ఈ యొక్క క్రిస్మస్ని మనము ఎంతో భక్తితో, శ్రద్ధతో మనము జరుపుకోవాల్సిన వారమై ఉంటున్నాము. కాబట్టి ఇదే యెషయా గ్రంథం 9వ అధ్యాయములో మనము వెలుగు ప్రకాశింపబడి ఉంటున్నది. మరి ఆ వెలుగు ఏమై ఉంటున్నదంటే 6వ వచనంలో మనం ఆ మాట మనం చూస్తాము. ఎవరు ఆ వెలుగు అంటే మెస్సయ్య యొక్క ప్రవచనాత్మకమైనటువంటి జన్మను గురించినటువంటిది. మెస్సయ్య జన్మిస్తాడనేటువంటి దాని గురించినటువంటి ప్రవచనం ఇక్కడ మనం చదువుతాము. 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ఆ వెలుగు ఎవరు అంటే, ఆ వెలుగు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అయింటున్నాడు, ఆశ్చర్యకరుడు అయింటున్నాడు, ఆలోచనకర్త అయింటున్నాడు. ఆ రీతిగా మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాము. కాబట్టి ఆ వెలుగు ప్రకాశించేటువంటి వెలుగు, చీకటిని సమూలంగా అది నాశనము చేసేటువంటి వెలుగుగా ఉంటున్నది. మనం యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మనం చూస్తాము, వెలుగు వచ్చింది కాబట్టి నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని చీకటిని కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. కాబట్టి మన మీద ఉదయించేటువంటి దేవుడు అయించున్నాడు, నీతి సూర్యుడు అయించున్నాడు.
19వ వచనంలో, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. 21వ వచనంలో, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. కాబట్టి నిజమైన వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఈ రీతిగా ఉంటుంది. కాబట్టి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. మన హృదయాలలో ఆయన వెలుగు ప్రకాశింపజేయబడాలి. మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలి. కాబట్టి అది నిజమైనటువంటి క్రిస్మస్ అయి ఉంటున్నది. కాబట్టి నిజమైన వెలుగు లోకానికి వచ్చి ఉంటున్నది. ఆ నిజమైన వెలుగు మన యొక్క జీవితాలలో కూడా చీకటిని, ఇంతవరకు ఉన్నటువంటి చీకటిని అంతటిని పారద్రోలడానికి సిద్ధంగా ఉంటుండగా, చీకటినంతని పారద్రోలుకొనుటకు మనం కూడా సిద్ధపడి, దేవా నిజమైన వెలుగు అయి ఉంటున్నావు, మా యొక్క జీవితాలలో మీరు ప్రవేశించి మా జీవితాలను వెలుగుమయంగా చేయండి అని ప్రార్థనాపూర్వకంగా మనము క్రిస్మస్ జరుపుకోవాల్సిన వారమై ఉంటున్నామని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మా దేవా, మరణాంధకారమైనటువంటి దేశం మీద తండ్రి దేవా వెలుగు ప్రకాశింపచేయగలిగినటువంటి దేవుడు వహించు, వేదన పడేటువంటి దేశం మీద మబ్బు నిలవకుండా చేసేటువంటి దేవుడు వహించున్నావు. పరిశుద్ధుడా తండ్రి, ఎవరైతే తండ్రి అటువంటి పరిస్థితిలో ఉంటున్నారో దేవా, వారు మీ యొక్క వెలుగులోనికి వచ్చినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. చీకట్లో ఉన్నటువంటి ప్రజలు తండ్రి, చీకట్లో పాపపు తండ్రి బంధకాలలో తండ్రి భయంకరమైనటువంటి చీకటి క్రియలలో ఉన్నటువంటి వారు తండ్రి వెలుగులోనికి వచ్చినట్లుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. వెలుగులో నడుచువారుగా ఉన్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. స్త్రీలు, పురుషుడు, యవన బిడ్డలు ఎవరైనా సరే తండ్రి ఈ యొక్క 2020 పడుతున్నటువంటి దేశం మీద కూడా తండ్రి, భారతదేశం మీద కూడా తండ్రి మీ యొక్క వెలుగును ప్రకాశింప చేయమని ప్రార్థిస్తుంటున్నాం. గొప్ప దేవ, మహోన్నతుడు వహించున్నావు, నీతి సూర్యుడు వహించున్నావు తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి ఈ మాటలు మా హృదయంలో నాటబడినట్లుగా సహాయం చేయమని తండ్రి, లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్న రీతిగా తండ్రి మా అందరి మీదకి మీ యొక్క వెలుగును ప్రకాశింప చేయమని మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ ఈ కొద్ది మనమును నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.